ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రియాక్షన్ అనాలిసిస్ అన్ని చేసుకుందాం. ఓ ఉస్తాద్ భగత్ సింగ్, సారీ మై బ్యాడ్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ, ప్రెడిక్షన్స్, అనాలిసిస్, పరాలిసిస్ అన్నీ చేసుకుందాం. అన్నిటికన్నా ముందు చెప్తా ఉంటారు కానీ ఏవి మారవండి. అదొక సామెత ఉంటుంది, బంగారు బాతులు గుడ్డిస్తుంది కదా అని చెప్పేసి అది ఇచ్చి లోపల చేయి పెడితే క్యా హోతా కాల్తా. అలానే ఇక్కడ కూడా ఇప్పుడు దురంధర్ 2 వస్తుంది. దురంధర్ 1000 crore ఫిల్మ్, అది 1000 crores ఆర్ నాట్ ఇష్టోషన్ టికెట్ ప్రైస్లు పెట్టి కాదు వస్తుంది. దానికి $13 బుక్ చేశా ఇందాకే, ఎక్కడో దొరకలా, ఊరవతలకి వెళ్ళి బుక్ చేశా. ఈ సినిమాకి $17 నేను నెక్స్ట్ డే చేసుకున్నా, ఇంకా 2 సినిమాలు ఒకే రోజు చూసే స్కోప్ లేక. బట్ ఇంకేం చెప్తామండి, ఉస్తాద్ భగత్ సింగ్ $4 మోర్ దెన్ వద్దులేండి, ఇంకా మళ్ళీ కూడా లేకపోతే మొదలు పెడదాం. ఇంకా ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా చెప్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సినిమా రాకముందే, ట్రైలర్ రాకముందే అనాలిసిస్లో వీడియోలు, వారానికి 4-5 వీడియోలు, అది కొంచెం కష్టం. బట్ ఓకే, పాయింట్ బీయింగ్ ఏం లేదండి, కొంచెం పర్సనల్ స్పేస్లో కొంచెం పర్సనల్ వర్క్ ఉండింది. మంచి పనే, అంతా మంచిగా జరిగింది. సో దాంట్లో కొంచెం ఆక్యుపైడ్ ఉన్నాను అనమాట. అప్డేట్ ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెడతాను పోస్ట్ తొందరలో. సో దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా అయిపోయింది, సెట్ అయిపోయింది అంతా. ప్లస్ ఇంకోటి, ఈ వీడియోలో కొంచెం చేంజ్ కనపడవచ్చు. స్టూడియో లైట్ ఒకటి వైర్ పోయింది, ఆర్డర్ చేసా, కొత్తది వస్తుంది, రాగానే పెడతా. అంటే ఈ సెటప్ ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఉంది కదా, ఇట్స్ ప్రోన్ టు డ్యామేజ్. ఇంకా ఎలక కొరికేసింది అలా కాదు, జస్ట్ ఇట్స్ గాన్ మిస్సింగ్ అంతే. ఓకే, మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు మనం ట్రైలర్, టీజర్, ఎక్స్పెక్టేషన్, అనాలిసిస్ అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం ఒక గ్రేట్ పర్సన్ ఆఫ్ ద మ్యావరిక్ ఆఫ్ ద టాప్ గన్ ఆఫ్ ద ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ F1 డైరెక్టర్ హరీష్ శంకర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎస్, వీ హ్యావ్ టు టాక్. రీసెంట్ కొన్ని ఇంటర్వ్యూలు, క్లిప్స్ అవన్నీ చూసా. ఒకసారి ఫిల్మోగ్రఫీ మళ్ళీ వెనక్కి వికీపీడియా ఓపెన్ చేసి చూసా. రేపు 14 years 2012 వచ్చినట్టుంది గబ్బర్ సింగ్. నేను అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఈ అప్పటి నుంచి ఇప్పటికి అదే రొట్టకొట్టు టెంప్లెట్, గబ్బర్ సింగ్. బయటికి రండి, మీరు బయటికి రండి. బేసిక్గా ఒక డైరెక్టర్ అనేవాడు హీరో వెనకాల పరిగెడుతున్నంతసేపు ఇండస్ట్రీ బాగుపడదు. నువ్వు ఒక మంచి సినిమా తీస్తే హీరోలు మన వెనకాల పడతారు. ఇంటి అవుద్దంటావా మన వల్ల అంటే అలా ఉండాలి కెపాసిటీ. కానీ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఐ విల్ డూ వాట్ ఎవర్, నాకు ఆ హీరోనే కావాలి. ఏంటంటే లేకపోతే బయట మీరు చేయలేకపోతున్నారా అని ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. నేను ఆయనతోనే తీస్తాను, వేరే వాళ్ళతో అంటే తీస్తే ఆడదని మీకు తెలుసా, లేకపోతే ఎందుకు తీయట్లేదు నాకు అర్థం కావట్లా. బట్ ఓకే, అది పక్కన పెడితే దీని ముందు సినిమా అబ్బాబా రాసుకొచ్చినా కానీ 2012 ఓకే బాగానే ఉంది సినిమా, గబ్బర్ సింగ్ అనుకుందాం. దాని తర్వాత 15లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. నాకు ఆ హీరో అంటే కొంచెం సాఫ్ట్ స్పాట్ ఉంది కాబట్టి అది కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ 2017లో డీజే, అదొక బాబోయ్ సినిమా. నా దృష్టిలో అయితే అదొక బాబోయ్ సినిమా. ఆయన ఇప్పటికీ అదొక సూపర్ హిట్ అని చెప్పి మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 2019లో గద్దలకొండ గణేష్. నాకు చాలా నచ్చిన ఒక సినిమాని మన కమర్షియల్ జోన్లోకి తీసుకొచ్చి ఆ నడుము ఫ్యాంటసీలు పెట్టి అదంతా ఆకుమాడుకుంటే అంత మంచిది, గబ్బు లేపో వేశారు. దాని తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా, అది రీమేక్ పక్కన పెడతారు. రీమేక్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫే మీరు మెయిన్ స్టోరీలోకి వెళ్ళి కంప్ చేశారు. ఫస్ట్ హాఫ్ గబ్బే, అసలు సినిమానే గబ్బు అది నన్ను అడిగితే. అలాంటిది సెకండ్ హాఫ్లో ఏదో జరిగిపోయిందంట. ఫస్ట్ హాఫ్లో ఏముందండి, ఫస్ట్ హాఫ్లో సీన్ ఆఫ్ ద హైప్ ఆఫ్ ద జనరేషనల్ సీన్ ఒకటి ఉంటుంది. అబ్బాయిల పుట్టి తప్పైంది అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తాను, ఇదే ఆడదానిగా పుట్టుంటేనా. అసలు మీరు ఆ సినిమా చూడకపోతే, ఆ సీన్ చూడకపోతే మీరు కొట్టండి, మీరు ఆ మిస్టర్ బచ్చన్ సీన్ అని కొట్టండి. వర్స్ట్ సీన్స్ అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ చేశారు. ఐ ఆల్సో అగ్రీ. అసలు టాలీవుడ్లో వచ్చిన దాంట్లో అదొక బిభత్సైన సీన్. అది తీసిన మీరు మళ్ళీ వద్దులేండి. ఈ సినిమా కూడా నాకు ఎందుకు అండి, ట్రైలర్ టీజర్ చూశాక కావాలని చెప్పి ఒక బెస్ట్ పీసెస్ కొని అలా కట్ చేసి పెట్టారు. అదే 2 things అండి ట్రైలర్లో. ఏంటంటే 2 కదా, చాలా వేరియేషన్స్ ఉంటాయి, బట్ నేను అబ్జర్వేషన్ 2 చెప్తాను. ఐదర్ ఒక దాచి చూపిస్తున్నారంటే అది ఏదో సస్పెన్స్ సినిమారా, ఏదో జరగబోతుంది, సో అందుకే స్టోరీ ఎంతవరకు తగ్గించి చూపిస్తే అంత బెటర్ అన్నట్టు ఒక అనాలిసిస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెట్టడానికి ఏం లేదు, దొరికితే పెట్టిదో పడరా అని. నాకెందుకో నేను చెప్పను, ఇంకా మీరే చెప్పండి.
ఇది ఫస్ట్ ద సెకండ్ ఆప్షన్ కింద రాయండి మీరే. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ సెకండ్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా హరీష్ మ్యావరిక్ టాప్ గన్ ఆఫ్ ద F1 డైరెక్టర్ గారి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ అనేది కూడా మన హిస్టారికల్ ఆయన తీసిన సినిమాలు మనం చూసి డిసప్పాయింట్ అయ్యి దాని తర్వాతే కదా ఇవన్నీ వచ్చినాయి. అది కూడా ఆయన మనసులో పెట్టుకుంటే మంచిది, కానీ నా కష్టం అని పెట్టుకోరు ఇంక అంతే. ఆ రీసెంట్ ఇంటర్వ్యూలు ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే అసలు నేను ఎక్కడో టాప్ గన్ ఆఫ్ ద మ్యావరిక్ లెవెల్లో ఉంటే ఇంకా కింద మనలాంటి వాళ్ళు ఎందుకు చూస్తారు, మనలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో ఎలా రిలేట్ చేసుకుంటారు చెప్పండి. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలు అంటారు మళ్ళీ తెరీ రీమేక్ కదా అది ఇది అనేదో అంటే తెరీలోనే ఒక సీన్ రీమేక్ చేశారంటే ఇంకా ఆ సినిమా ఈ సినిమా రీమేక్ ఏంటి ఏదో అంటారు. ఇది ఒక రీమేక్ ఇన్సెప్షన్ ఆఫ్ ద పర్సెప్షన్. ఇది ఏంటంటే గబ్బర్ సింగ్ ఒక రీమేక్, అందులో నుంచి అంటే తెరీలో ఒక సీన్ ఇన్స్పైర్ అయి తీశారంట. ఇంకా దాంట్లో ఏముంది నన్ను రీమేక్ అనేది అంటారు. సార్ మీరు చేసే రీమేకులు, సార్ మీరు చేసిన రీమేకులు, ఆ రీమేక్లో ఈడేదో సీన్ ఎక్కడదో ఉందంటే అది చూసి మీరు ఇంకా వదిలేండి, ఇంకా మాట్లాడి నాకే లూప్లో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకా ట్రైలర్ చూశాక ఫుటేజ్ చూశాక ఏమన్నా నచ్చిందని అంటే ఆ బీజిఎం ఒకటి బాగానే అనిపించింది. శ్రీలీల గారు డాటర్ అన్నారు, కానీ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే డాటర్లా లేరు, లవ్ ట్రయాంగిల్ టైప్లో నడుస్తున్నట్టుందేమో. ఇంకా యాస్టేజ్ ఏముందండి, పోలీస్ డ్రెస్ చేసుకుంటారు. ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసి అయితే పోలీసులకు ఆటోమేటిక్ వెపన్స్ ఇస్తారని ఈ సినిమా అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ చూసాక నాకు క్లారిటీ వచ్చిందనమాట. సరే ఉంటాయి, ఏవో యాక్షన్ సీన్లు ఉంటాయి, ఓ రిలీజన్ పెడతారు, సీన్లు ఉంటాయి, ఓ డైలాగులు డెలివరీలు ఉంటాయి, ఇంక పక్కన భజన బ్యాచ్ ఉంటుంది. ఇంక తెలిసిందే కదండి, ఇంకో 10-15 years బ్యాక్ సినిమాలన్నీ ఇప్పుడు తిప్పి అయ్యే తీసుకొస్తున్నారు. ఈయనకు అర్థం కాదు ఏంటంటే దురంధర్ 2తో క్లాషు, దాంతోపాటు కొత్తదనం ఏమీ లేదు. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా అంత ఊపు ఇది అయితే లేదు. రివర్స్లో హరిశంకర్ గారితో సినిమా ఎందుకు తీస్తున్నారు, ఇది ఆల్మోస్ట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మారుతి గారిని ఎలా అన్నారు ఆ టైప్లో అవుతుంది అనిపించింది నాకైతే. ఇట్స్ ఓకే, ఇంకేం చెప్తామండి, ఇప్పుడు తీసే ఆయనకి లేదు, ఇంకా చూసే వాళ్ళకి మనం ఇంకేముంది, ఇంకా చెప్తా కదా వీఆర్ ద బంగారు బాతు, ఇంకా గుడ్లు వచ్చే వరకు లాగుతూనే ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, దిస్ విల్ నాట్ గో ఆన్ ఫర్ లాంగ్ అండి. ఈ క్వాలిటీ సినిమాలు కావాలి మనకి, మంచి సినిమాలు కావాలి. డైరెక్టర్స్ కొంచెం ఆలోచించి మంచి సినిమా తీయాలరా అని చెప్పి రాయాలి, కానీ ఇంటి ఇది అవుద్దంటావా మన వల్ల అంటే 4 డేట్లు దొరికినా ఓకే ఈ స్టోరీ నచ్చదు ఆ స్టోరీ చేసేద్దాం, ఏదో ఒకటి టక్కర్ మార్ చేస్తే కష్టాయి. ఇదైతే పక్కన పెడితే ఐఎమ్ మోస్ట్లీ ఎక్సైటెడ్ ఫర్ దురంధర్, దాని గురించి కూడా వీడియో వస్తుంది, దాంట్లో మాట్లాడుకుందాం. ఈ సినిమా కొంచెం కష్టమే, సో అందుకే రిలీజ్ డే రోజు నేను చూడట్లేదు, వీడియో ఒక 1 day లేట్ అవ్వచ్చు. 2 reasons. 1, ఈ సినిమాకి అంత ఊపు లేదు. 2, నెక్స్ట్ వచ్చేసి దురంధర్, అదో 4 గంటల డైనాసార్, అది చూశాక ఇంకో సినిమా చూసి ఇంకా ఆఫ్టర్ వర్క్ డే నాతో అయితే అవ్వదు, ఐఎమ్ సారీ. నెక్స్ట్ అయితే పక్కా వస్తుంది, అందులో మీరే చూసి మీరు చెప్పండి ఎలా ఉంది అని. మీరైతే ఫస్ట్ నాకు చాలామంది నా సబ్స్క్రైబర్స్ వెళ్తారు ఫస్ట్ డే, మీరు నాకు మెసేజ్ ఏదో ఒకటి చేయండి సినిమా ఎలా ఉంది అని. సో మెంటల్ని కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తా. చూసాను బాగా మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.